దర్శించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 యోహాను 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. మనము ఒకరినొకరు ప్రేమించినప్పుడు మన ప్రేమకు అనేక అవధులు ఉన్నాయి. ప్రేమహీనత అనే గోడలు కుటుంబాలలో, వ్యక్తుల మధ్యలో కట్టుచూ ఉన్నట్లు ఒక పాట కూడా ఉంది కదా. ఇదేమీ క్రొత్త కాదు. తరతరాలుగా ఎవరును తీసివేయలేనటువంటి కులము అనే గోడ ఇంకా ఉంటూనే ఉంది. ఒకరినొకరు ప్రేమించుకుంటున్న ఎడల దేవుడు మనయందు నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమవుతుంది. అది ఎలా బయలుపడుతుంది? ఒకరినొకరు ప్రేమించడం వల్లే. నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానా? క్రైస్తవ ప్రేమ నాలో నుండి పొంగి పొర్లుతూ ఉందా అని మనము ప్రశ్నించుకోవాలి. ఈ మధ్య ఒక యవనస్తుడు నాతో కుష్ఠరోగుల మధ్య సేవాభారాన్ని దేవుడిచ్చాడు అని చెప్పాడు. నాకెంతో సంతోషం కలిగింది. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనం ఎరిగిన వారమైతే దానిని నమ్ముకొని ఉన్నాము. 1 యోహాను 4:16. మన దేశంలోనూ ఇతర దేశాల్లో కూడా అనేకులు ప్రేమ కొరకైనటువంటి ఆకలితో ఉన్నారు కదా. వారిని ప్రేమించే వారెవ్వరూ లేరని తలస్తూ ఉన్నారు. అనేకులు ప్రేమ కలిగి ఉండడం ఎరగరు. తమ కుటుంబాలతో కూడా ప్రేమ లేనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. ఒకడు క్రీస్తు ప్రేమను కలిగి స్వార్థరహితంగా ఉండాలి. మనమింకను శత్రువులమై ఉండగాను, ఎదురాడు వారముగా, ప్రేమహీనులముగాను, అసహ్యులముగాను ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు కదా. హల్లెలూయా! దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని ఎరగడము ఎంతో ఆదరణకరం. ప్రపంచమంతా నన్ను ద్వేషించినా కూడా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను దౌర్భాగ్యుడను, దిక్కుమాలినవాడను, దరిద్రునిగాను, అసహ్యునిగాను ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రక్షకుడు నన్ను ప్రేమిస్తున్నాడన్న వార్త ఎంతో నాకు ఆదరణ కలిగిస్తూ ఉంది. అది అలవాటు ప్రకారమైన నియమ నిబంధనలతో కూడినటువంటి ప్రేమ కానే కాదు. నేను పాపినైనా కూడా ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరము! నీవు నేను ఆ ప్రేమను చూపించడానికి పిలువబడ్డాము. ప్రేమించడంలో మనం తప్పిపోతే అది ఎంతో భయంకరం. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనము దేవునిలో నిలిచి ఉండునట్లుగా ప్రేమలో నిలిచి ఉందుము గాక. ఆమేన్.